తెలంగాణకు సంబంధించిన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో సంచలన పరిణామాలు చూసాం. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, జస్టిస్ నరసింహారెడ్డి తాను వైదొలగడం కూడా జరిగింది. ఒక రకంగా కేసీఆర్ సుప్రీంకోర్టులో విజయం సాధించినట్లు. అసలు ఏంటి ఇష్యూ? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఒక ఆరోపణ చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే విద్యుత్తుపై ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన విచారణ జరిపేందుకు రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి నాయకత్వంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని నియమించారు. సో ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేక మందిని విచారించింది. కేసీఆర్ను కూడా విచారణకు పిలిచింది. కానీ కేసీఆర్ విచారణకు హాజరు కాలేదు. కమిషన్కే లేఖ రాశాడు, బహిరంగ లేఖ. ఈ విచారణే రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది, మీరు ఈ కమిషన్ హెడ్ చేయకూడదు అంటూ అపీల్ చేస్తూ కేసీఆర్ బహిరంగ లేఖ రాశాడు. ఈలోగా జస్టిస్ నరసింహారెడ్డి విచారణ జరుపుతూ మధ్యలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. ఇప్పుడు అదే ఈ సెన్సేషనల్ డెవలప్మెంట్ కారణమైంది. కేసీఆర్ ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నియామకాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. దాంతో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. ఈ కేసు వచ్చిన సందర్భంగా కేసీఆర్ ఏమో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడమే రాజకీయ దురుద్దేశాలతో జరిగింది, దీన్ని క్వశ్చన్ చేశాడు కేసీఆర్. కానీ ఈ క్రమంలో జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించిన తీరు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పుపట్టాడు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా వ్యాఖ్యానించింది ఏంటంటే, ఇలా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని హెడ్ చేస్తున్న వ్యక్తి మొడాలిటీస్ గురించి మాట్లాడవచ్చు. అంటే ఏ రకంగా విచారణ జరుపుతాము, విచారణ జరిపే ప్రాసెస్ ఏంటి చెప్పవచ్చు. కానీ ఈ ఇష్యూలోని మెరిట్స్లోకి వెళ్ళాడు. అంటే అవకతవకలు, ఆరోపణల సంబంధించిన మెరిట్స్లోకి వెళ్ళాడు. ఇలా వెళ్ళడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. అంటే ప్రొసీజరల్గా జస్టిస్ ఉండాలి. అంటే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రొసీజర్స్ ఫాలో కావడమే కాదు, ఆ ప్రొసీజర్స్ను సరిగా ఫాలో అయినట్లు, ప్రొసీజరల్ జస్టిస్ జరిగినట్లుగా కూడా కనిపించాలి. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి నాయకత్వం వహిస్తున్న జడ్జి ప్రవర్తన కూడా అందుకు అనుగుణంగా ఉండాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ప్రొసీజరల్ జస్టిస్ ఉండడమే కాదు, ప్రొసీజరల్ జస్టిస్ పాటిస్తున్నట్లుగా ఆ కమిషన్ హెడ్ చేస్తున్న వారి ప్రవర్తన కూడా ఉండాలి, వారి వ్యవహార సరళి కూడా. జస్టిస్ నరసింహారెడ్డి తన ప్రెస్ స్టేట్మెంట్స్ ద్వారా కేవలం మొడాలిటీస్కే పరిమితం కాకుండా మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూలోకి వెళ్ళారు. ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు భావన కలుగుతుంది. ఈ భావన కలగడం మంచిది కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్లుగా కనిపించాలని న్యాయశాస్త్రంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్. జస్టిస్ డెలివర్ చేయడమే కాదు, జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డెలివర్డ్ అనేది న్యాయ సూత్రాల్లో కీలకమైనది. అందువల్ల ప్రొసీజర్స్ ఫాలో కావడమే కాదు, ప్రొసీజరల్ ఫాలో అవుతున్న భావన ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్పర్సన్ ప్రవర్తనల వ్యవహార సరళిలో కూడా కనిపించాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పిన మౌలికమైన అంశం. అందుకే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిందో, జస్టిస్ నరసింహారెడ్డి తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టుకు నివేదించాడు. తాను పక్కకు వైదొలుగుతున్నట్లు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చైర్పర్సన్ నుంచి తాను ఉపసంహరించుకున్నట్లుగా తెలిపాడు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, మీరు మరో వ్యక్తిని నియమించుకోండి అని. అందువల్ల ఇప్పుడు కేసీఆర్కు ఊరట లభించిందా అంటే
కేసీఆర్ ఛాలెంజ్ చేసింది జస్టిస్ నరసింహారెడ్డి ఉండడమా ఉండకపోవడమా కాదు, అసలు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడాన్నే కేసీఆర్ సవాల్ చేశాడు. ఇది రాజకీయ కక్షతో జరుపుతున్నదని. కానీ సుప్రీంకోర్టు ఇవాళ జరిగిన పరిణామము ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడం కరెక్టా వేయకపోవడం కరెక్టా అనే అంశంలోకి సుప్రీంకోర్టు వెళ్ళలేదు. సుప్రీంకోర్టు ఇవాళ ఆ వ్యాఖ్యానించింది కేవలం జడ్జ్ మెరిట్స్ ఆఫ్ ది ఇష్యూ పైన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక ఇది ప్రీ జడ్జ్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరిగి విచారణలో తేలిన అంశాలను నివేదించాలి రిపోర్ట్లో. కానీ ఆ విచారణ కమిషన్కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అతనికి ముందుగానే కొన్ని అభిప్రాయాలు ఉన్నట్లు, అంటే ఈ అంశానికి సంబంధించి ఆయన నిష్పాక్షికంగా లేడు, ముందుగానే అభిప్రాయాలు ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇది జస్టిస్ ఫెయిర్నెస్ కాదు అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యల యొక్క సారాంశం. సుప్రీంకోర్టు వాస్తవంగా తీర్పు కాదు ఇది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ వ్యక్తం చేసిన ఓరల్ అభిప్రాయం. కానీ జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటూ తాను వైదొలుగుతున్నట్లుగా పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మరొక వ్యక్తిని నియమిస్తుంది, విచారణ కొనసాగుతుంది. ఈలోగా సుప్రీంకోర్టులో కూడా కేసీఆర్ పిటిషన్ పైన విచారణ కంటిన్యూ అవుతుంది. సో అసలు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడాన్నే సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన పిటిషన్ ఇంకా అలాగే ఉంది. సో అందువల్ల కేసీఆర్కి ఒక రకంగా ఊరట దొరికినట్లు కాదు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి పత్రికల్లో బహిరంగంగా మీడియాతో మాట్లాడడం, దాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపించింది కూడా. ఒక రకంగా ఆ బీఆర్ఎస్ ఆక్షేపణ సుప్రీంకోర్టు ధృవీకరించినట్లుగా అయింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి కూడా ఇది ఎంబరాస్మెంట్. ఆ జడ్జికైనా ప్రభుత్వానికి కూడా ఇది ఎంతో కొంత ఎంబరాస్మెంట్ని మిగులుస్తుంది. అదే సమయంలో కేసీఆర్కు పూర్తి ఊరట దొరకకపోవచ్చు, కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నిష్పాక్షికత పైన కేసీఆర్ రైజ్ చేసిన అనుమానాలు ఎక్కడో ఒక చోట కోర్టు ఆమోదించినట్లుగా భావించే అవకాశం. వాస్తవంగా కోర్టు నిష్పాక్షికపైన ఏమీ కామెంట్ చేయలే. వాస్తవంగా మీరు లైవ్లాలో సుప్రీంకోర్టు ఆర్డర్ చదివితే నాకు అర్థమైంది, జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా లేడనో ఆయన ఇంపార్షియల్గా లేడనో ఎక్కడా కోర్టు అనలే. కోర్టు అన్నదల్లా ఆయన మెరిట్స్ ఆఫ్ ది ఇష్యూ పైన మాట్లాడాడు. అలా మాట్లాడడం వల్ల ప్రీ జడ్జ్ చేసినట్లుగా భావన కలుగుతుంది. ప్రొసీజర్స్ ఫాలో కావడమే కాదు, ఫాలో అయినట్టు కనిపించాలని మాత్రమే పేర్కొంది. ఇంతకు మించి ఆయన ఇంపార్షలా ఆయన ఎలా నియమిస్తారని కోర్టు ఎక్కడా వ్యాఖ్యానించలే. జస్టిస్ నరసింహారెడ్డి ఇంటెగ్రిటీని ఏమీ సుప్రీంకోర్టు ప్రశ్నించలే. ఆయన వ్యవహరించిన తీరు అనవసరంగా అనుమానాలకు దారి తీస్తుందని మాత్రమే వ్యాఖ్యానించింది.